తెలంగాణ విద్యా వ్యవస్థకు చెదలు. పాఠశాల విద్యను నిర్లక్ష్యానికి గురిచేస్తున్న ప్రభుత్వం. సౌకర్యాల లేమితో విద్యార్థుల గోసలు. వెక్కిరిస్తున్న గురుకులాల సమస్యలు. ప్రభుత్వానికి విద్యాశాఖకు చీమ కుట్టినట్లయినా లేదు. కార్పొరేట్ సంస్థల చేతుల్లో వ్యాపారమైన విద్య. పాఠశాలలు మూసివేస్తున్నా అడిగే నాదుడే లేడు. ఏం సాధించారని, ఏం సాధిస్తారని దశాబ్ది ఉత్సవాలు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై భ్రష్టుపట్టిన పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. పాలకులు తీసుకుంటున్న కార్పొరేట్ నిర్ణయాలతో విద్యావ్యవస్థ అధఃపాతాళానికి నెట్టపడింది. చదువుకోవాలంటే చదువులు కొనాలనే రోజులు వచ్చిపడ్డాయి. రాష్ట్రంలో 28,000 పైచిలుకు పాఠశాలలు ఉండగా అందులో ఇప్పటికీ సగానికి పైగా పాఠశాలలు మూసివేయబడ్డాయి. ఇంకా మూసివేయబడుతున్నాయి. తెలంగాణ వస్తే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ప్రసంగాలతో ఊదరగొడుతున్న నాయకులు బాల్యం నిర్వీర్యమైపోతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టామని గోడలకు రంగులు వేసి కరపత్రాలు ముద్రించుకొని మురిసిపోతున్న మంత్రులు ఉన్నంతకాలం బాల్యం బందీగానే ఉండక తప్పదు. విద్యారంగానికి నిధుల కొరత, అరకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్యపుస్తకాల కొరత, బట్టల కొరత, తాగునీటి కొరత, కొరత. వీటితో తెలంగాణ విద్యా వ్యవస్థ పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా అవమానాలకు గురవుతూనే ఉంది. ప్రాధాన్యత ఉన్న విద్యారంగంపై ఈ 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కటంటే ఒక్కటి సమీక్షా సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. తెలంగాణ పునర్నిర్మాణం అవుతుందంటే మురిసిపోతున్న తెలంగాణ బిడ్డలకు మైలపట్టిన ప్రభుత్వ పాఠశాలలను చూస్తుంటే మతులు పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కేటాయించే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయించిన విధానాన్ని చూస్తుంటే ఇట్టే చెప్పేయచ్చు విద్యారంగాన్ని ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేస్తుందని. తెలంగాణ విద్యా వ్యవస్థ సర్వనాశనమైపోయింది. విద్యారంగం అభివృద్ధి చెందితేనే సంస్కృతి, సామాజిక విలువలు, ఆర్థిక ఎదుగుదల, సామాజిక చైతన్యం, ముఖ్యంగా విద్యారంగం అభివృద్ధి చెందితేనే మౌఖికంగా పలు రంగాలపై ప్రభావం పడుతుంది. సీమాంధ్ర పాలకుల పాలనలో సరైన నిధుల కేటాయించకపోవడంతో తెలంగాణ విద్యావ్యవస్థ సర్వనాశనం అయ్యిందని, నాశనం చేశారని ఎన్నోసార్లు ఊకదంపుడు ప్రసంగాలతో అదరగొట్టిన కేసీఆర్ మరి నేడు ఆయన పాలనలో చేస్తుంది ఏమిటో ఆయనకే తెలియాలి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి 12% నిధులు కేటాయింపు జరిగితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 6.57% నిధులు కేటాయిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో సగటున విద్యారంగానికి 14.8% నిధులు కేటాయింపులు జరుగుతుంటే మన రాష్ట్రం మాత్రం అతి తక్కువ నిధులు కేటాయించిన రాష్ట్రంగా దేశంలో నిలిచిపోయింది. నిధుల లేమి కారణంగా ఖాళీలు భర్తీ చేయకపోవడంతో తెలంగాణలో విద్యారంగం సంక్షోభంలోకి నెట్టబడింది. పాఠశాల విద్య ప్రభుత్వ నిర్లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే 1,200 పాఠశాలలు మూసివేయబడ్డాయి. 6,132 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. 67% పాఠశాలలు డబుల్ సింగిల్ ఉపాధ్యాయులతో నడుస్తున్నాయి. రాష్ట్రంలో 53% పాఠశాలల్లో సరిగ్గా తరగతి గదులు లేవు. 3,900 కోట్ల రూపాయలతో 9,132 స్కూళ్లలో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపలేకపోతుంది. రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో కనీస వసతులు లేవు. రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, మౌలిక వసతులు లేవు. వీటి సంఖ్య నేడు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటికీ తెలుగు మీడియము, ఇంగ్లీషు మీడియము, ఉర్దూ మీడియంలో సుమారు 40,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 33 జిల్లాలలో విద్యాధికారి పోస్టులు రెగ్యులర్గా ఉన్నవి 9 మాత్రమే. 592 మండలాలకు గాను 571 మండలాలలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, ఇన్ఛార్జీ, ఎంఈఓలుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో తూతూమంత్రంగా నిర్వహించబడుతున్న బడిబాట కార్యక్రమం విజయవంతమైందని నాయకులు ప్రసంగాలతో ఊదరగొడుతున్నారు. ప్రభుత్వ బడులపై నమ్మకంతో లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని అంటున్నారు గాని వారి వివరాలు ఎక్కడా బహిర్గతం చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం అభివృద్ధి జరిగిందని దినోత్సవాలు జరుపుకోవాలనో విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. ఈ మధ్యనే కేంద్రం విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ పీజీఐ నివేదికలో
విద్యా అభివృద్ధి సూచీలో తెలంగాణ రాష్ట్రం 31వ స్థానంలో ఉన్నది. దీన్ని చూస్తే అర్థమవుతుంది ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏపాటిదో అని. గురుకులాలు కాదు సమస్యల కూపాలు. విద్యారంగంలో ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న పథకం గురుకులాల ఏర్పాటు. దీని ద్వారా కేజీ టు పీజీ విద్య అందిస్తామని చెప్పారు. కానీ రాజ్యాంగ సమానత్వానికి వ్యతిరేకంగా కులాల వారీగా గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగింది. గురుకులాల ద్వారా కొంతమేర విద్య అందుతున్న సౌకర్యాల పరంగా అత్యంత దుర్భరమైన స్థితిలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 900 పైచిలుకు గురుకులాలను ప్రారంభించినప్పటికీ 600కు పైచిలుకు గురుకులల్లో కొనసాగుతున్నాయి. అయినా వీటికి పక్కా భవనాలు లేక మూసివేయబడిన ఇంజనీరింగ్ కళాశాలల్లో, ఫంక్షన్ హాళ్లల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఒక్కో క్యాంపస్లో 3-4 గురుకులాలను నిర్వహించడంతో విద్యార్థులకు టాయిలెట్లు, బాత్రూంలో డార్మెట్ హాళ్లు, డైనింగ్ హాళ్లు, తరగతి గదులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గురుకులాలలో నిరుపేద విద్యార్థులు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫుడ్ పాయిజనింగు, పాము కాటులు నిత్య కృత్యమయ్యాయి. మహిళా అభివృద్ధి అంటూ కేజీవీబీ ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడా కూడా సొంత భవనాలు లేక, నిర్వహణ సరిగా లేక వారిపై పర్యవేక్షణ కరువై సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. మహిళా కళాశాలల్లో, యూనివర్సిటీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పరీక్ష నిర్వహణ వైఫల్యాలు. తెలంగాణ రాష్ట్రంలో కనీసం పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని స్థితిలో విద్యారంగం ఉంది. ఇంటర్మీడియట్, 10వ తరగతి పరీక్షలు ప్రశ్నాపత్రాల లీకేజీ కాకుండా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పొచ్చు. 2019న గ్లోబరీనా సంస్థ నిర్వాహకం వల్ల 23 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఒకటేంటి ఎంసెట్ లీకేజీలు, ఇంటర్మీడియట్ లీకేజీలు, 10వ తరగతి పరీక్షల లీకేజీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. తెలంగాణలో పలు స్కూళ్లల్లో సిలబసు పూర్తి కాకుండానే పరీక్షలు నిర్వహించడం పట్ల ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా నిర్వహించడం లేదనడానికి ఇది నిదర్శనం. రాష్ట్రంలో చదువు వ్యాపారమయమైంది. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేటు, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులతో దోపిడీకి అంతం లేకుండా పోయింది. ఇంజనీరింగు, మెడిసిన్ కోర్సులకు ఫీజుల నియంత్రణ, రూపకల్పన చట్టాలు, కమిషన్లు ఉన్నాయి. కానీ పాఠశాల స్థాయిలో, ఇంటర్మీడియట్ స్థాయిలో కార్పొరేట్ ఆగడాలు పెరిగిపోయినాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా బ్రాంచులను ప్రారంభించి ఫీజుల రూపంలో దోపిడీలకు పాల్పడుతున్న వాటిని నియంత్రించే యంత్రాంగం లేదు. వీరి మార్కులు, ర్యాంకుల ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. ఫీజులను నియంత్రించే జీవోలు నెంబర్ 42, 43 జీవోలను అటకెక్కించిన ఘనత మన కేసీఆర్కే దక్కుతుంది. నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలను నియంత్రించే స్థితిలో నేడు ప్రభుత్వం లేదు. దీంతో వీరి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీల స్థాయి వరకు ప్రభుత్వ రంగాలను బలహీనపరుస్తూ ప్రైవేటు, కార్పొరేట్ రంగాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ రంగాలను గాలికి వదిలేశారు. కోట్లు ఖర్చు చేసి ప్రచార ఆర్భాటమే తప్ప చేసింది ఏమీ లేదని తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఎక్కడా తగ్గని అయ్యా కొడుకుల ఏతులు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నెంబర్ 1గా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు మంత్రి కేటీఆర్ ఏతులు కొట్టడమే తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదు. వీళ్ళ చేతుల్లో 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు గోసపడ్డారే తప్ప బాగుపడ్డ దాఖలాలు ఇక్కడ కూడా లేవు. ప్రజలకు అర్థం కానన్ని రోజులే మీ కాలం చెల్లుబాటు అవుతుంది దొరా. కానీ ప్రజలకు అర్థమైన రోజు మీరు ఇక అంతే. ఇప్పటికే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు.